ఆ మంచం మీద నుంచి ఆ అబ్బాయి అలా కాళ్ళు చేతులు మాత్రమే కింద ఉన్నాయి మంచం మీద, అప్ప బాడీ అంతా ఇలా పైకి వెళ్ళిన సందర్భం చూసినప్పుడు చాలా భయం అనిపించింది. అంటే ఇలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయా? బెట్టింగ్ యాప్ అడిక్షన్లో పోగొట్టుకున్నాడు. ఆ 550 దాన్ని రీపే చేసుకుంటూ అది ఆల్మోస్ట్ 60 to 70 lakhs మధ్య వరకు వెళ్ళింది. ఎప్పుడైతే అతనికి థ్రెట్ అనేది భావిస్తాడో వాళ్ళ బాడీ అనేది ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ మీరు చూసిన ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఆ అబ్బాయి రోజుకి 16 సార్లు తింటాడు. ఓ మై గాడ్, 16 times he will eat. కేవలం చికెన్ లేదా ఇట్లా సెలెక్టివ్ ఐటమ్స్ అని కాదు, నువ్వు కారం పొడి పెట్టి ఇచ్చిన 16 to 15 times ఆయన రోజు తినాల్సిందే. ఇన్ కేస్ మీరు అతని యొక్క హంగర్ని ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి? వాళ్ళ హస్బెండ్ రెగ్యులర్గా హరాస్ చేయడం, తనకి ఏమైందంటే సైకోసిస్ అటాక్ అయింది. ఇద్దరిని పీస్ కోసేసింది. స్ప్లిట్ పర్సనాలిటీ నిజంగా ఉంటుందండి అది? 50 lakhs తీసుకొని హైదరాబాద్లో రోడ్ మీద ఉన్న అందరికీ 50,000 1 lakh 50,000 1 lakh ఇచ్చుకుంటూ 50 lakhs విత్ ఇన్ ఎ నైట్ పనిచేసినాడు. ఎందుకు రీజన్ అంటే ఎవ్వరూ పేదరికంగా ఉండొద్దు భారతదేశంలో. అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ ఓసిడి సర్ఫ్ రుద్ది హెయిర్ ముఖం రుద్ది స్కిన్ మొత్తం పోయింది. అబ్బా, చెట్టు నుంచి డైరెక్ట్గా వచ్చే ఆ కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని కదా వీళ్ళందరూ అంటారు. లాజికల్గా ఆలోచించండి, మన యొక్క జనాభా ఎంత? తెలంగాణలో 4 నుంచి 5 కోట్ల మంది జనాభాకి మీరు ఎన్ని చెట్లు పెంచుతున్నారు, ఎంత కళ్ళు వస్తుంది, ఎంతమంది ప్యూర్గా తాగుతుంది? కంప్లీట్లీ అడల్టరేటెడ్. కానీ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటే ఏంటంటే యాక్చువల్లీ బాడీ పెరుగుతుంది, బ్రెయిన్ పెరగదు. నీ బాడీ 16 years 17 years 18 yearsలా ఉంటుంది, కానీ నీ బ్రెయిన్ ఏజ్ 5 years. మై గాడ్. తన వాష్రూమ్ తను క్లీన్ చేసుకోవడం రాదు, యూరినల్స్ క్లీన్ చేసుకోవడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు. మూడ్ డిజార్డర్స్ అంటే ఏంటి యాక్చువల్గా? ఏమైందంటే అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా చనిపోయినారు. వా, బ్లేడ్తోని కట్ చేసుకొని బాత్రూంలో కూర్చుంటే వాళ్ళ మమ్మీ బాత్రూమ్ నుంచి బ్లడ్ లీక్ అవుతుంటే చూసింది. ఏంది బ్లడ్ వస్తుందని చెప్తే వెంటనే డోర్ బల కొడితే వాడు అట్లే కూర్చున్నాడు. ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, మా ఫ్రెండ్స్ చనిపోయినారు, నాకు బతకాలని లేదు. డెల్యూజనల్ డిజార్డర్స్ అంటే ఏంటండి? ఐశ్వర్య రాయ్ నన్ను లవ్ చేస్తుంది, అది వాడి నమ్మకం. అదంతా మీరు అబద్ధం చెప్తున్నారు. ఐశ్వర్య నన్ను ప్రేమిస్తుంది, నేను ప్రేమించుకో, ఇగో ఇది ఐశ్వర్య నెంబర్ అని నెంబర్ కూడా ఉంటుంది వాడి మొబైల్.